హలో ఎవ్రీవన్. ఈరోజు మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. ఈ పూజ చేయాలంటే మినిమం 1 వీక్ ముందు నుండి అయినా ప్రిపేర్ అవ్వాలి. శారీ షాపింగ్, గోల్డ్ షాపింగ్ ఇలా చాలా ఉంటాయి. ముందు రోజు మార్కెట్లో ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ కాస్ట్ మామూలుగా ఉండదు. ఇంకా పూజకు మ్యాండేటరీగా ఉండాల్సినవి కాబట్టి ఎంత కాస్ట్ అయినా కొంటాం. ఏదైనా పండగ అంటే మామిడి తోరణాలు కట్టగానే డివోషనల్ వైబ్ వచ్చేస్తుంది కదా. లాస్ట్ ఇయర్ సింగిల్గా ఫస్ట్ టైం పూజ చేయడం కాబట్టి నాకు చాలా టైం పట్టింది. మాకు ఇక్కడ సెపరేట్గా దేవుని గది ఏం లేదు. నార్మల్గా సెల్ఫ్లో దేవుణ్ణి పెట్టి పూజ చేసుకుంటాం. అందుకే ఇలా వ్రతాలు కానీ వినాయక చవితి కానీ అయితే ఇలా హాల్లో చేసుకుంటాం. ఇవన్నీ పక్కన పెడితే ప్రసాదాలు చేయడం ఇంకా బిగ్గెస్ట్ టాస్క్ అని చెప్పాలి. 5 రకాల ప్రసాదాలు చేసాం. నాకు పులిహోర పాయసం తప్ప ఇంకే ప్రసాదాలు చేయడం రాదు. ఇప్పుడు మా అమ్మ ఉందిలే, ప్రాబ్లం లేదు. లాస్ట్ ఇయర్ కూడా మా ఫ్రెండ్ వచ్చి గారెలు ఇంకా హల్వా చేసింది. అండ్ అమ్మవారిని అలంకరించడానికి కూడా నాకంటే ఎక్కువ తనే కష్టపడింది. లాస్ట్ ఇయర్ ఫుల్ శారీతో అమ్మవారిని రెడీ చేసాం, కానీ అది మధ్యలో పడిపోయింది. అందుకే ఈసారి ఇలా చిన్నగా చేసా. అండ్ అంత టైం కూడా లేదు. అండ్ వాయినాలు కూడా 3 ఇస్తున్నా. మాకు మార్నింగ్ పూజ చేసి వాయినాలు ఇవ్వడం అలవాటు, కానీ ఇక్కడ అందరూ ఈవినింగ్ చేసుకుంటారు. మార్నింగ్ వాయినం తీసుకోవడానికి కూడా ఎవరు రెడీగా ఉండరు. ఈసారి ఇలా 3 వాయినాలతో సరిపెట్టేస్తున్నా.